ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో మనము జాగ్ ఫాల్స్ చూసే ప్రయత్నం చేస్తాము. ఇది యాక్చువల్గా మీరు ఎంట్రన్స్ చూసారుగా, అంటే ఓల్డ్ టైప్లో ఉంది. చిన్న ఆర్చే, బట్ ఏమైనా అంటే ఒక పెద్ద ఆర్చ్, సైడ్ చిన్న ఆర్చులు వచ్చాయి. దీనికి ఒక ఇనప గేట్ పెట్టారు. ఈ ముందు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా మంది పిల్గ్రిమ్స్ వచ్చారు. సో వెహికల్స్ పార్క్ చేసుకునే ప్లేస్ ఇదంతా. జాగ్ ఫాల్ మెయిన్ దీని యొక్క యూనిక్నెస్ కానీ వస్తే ఫ్రెండ్స్, ఇది యాక్చువల్గా ఇండియాలోనే సెకండ్ ప్లంగ్ వాటర్ ఫాల్. అంటే ఇక్కడ 4 స్ట్రీమ్స్ ఉంటాయి. సో వాటి నుంచి వాటర్ పడతా ఉంటాయి. మనం చూస్తున్నారు కదా ఎంత స్నో, అంటే ఇది డ్రై స్నో లాంటిది. అంటే పైనుంచి స్నో పడదు, కానీ ఆ వాటర్ ఫాల్ దగ్గరలో ఉంది కాబట్టి ఇలా కమ్ముకునేసి ఉంటుంది స్నో అంతా. సో ఈ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఆ యొక్క జాగ్ ఫాల్ దారిలో వెళ్ళేటప్పుడు ఫస్ట్ మీరు ఈ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ చూస్తారు, తర్వాత జాగ్ ఫాల్ దగ్గరికి వెళ్తాము. సో ఈ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కూడా బాగా యూనిక్గా డిజైన్ ఉంది. సో ఇక్కడ గ్రీనరీ, ఆ స్నో అనేది మీకు బాగా అనిపిస్తుంది. మన దగ్గరికి వచ్చేసిన ఫ్రెండ్స్, యాక్చువల్గా బాగా కమ్ముకునేసింది. ఆ యొక్క ఇప్పుడు చూస్తున్నాం ఇదే ఫ్రెండ్స్, ఈ 3 పాయలు, ఇంకో పక్కన 4, మొత్తం 4 స్ట్రీమ్స్. వాటి పేర్లే మనం ఈ వీడియోలో చాలాసార్లు చెప్పాను. సో రాజా, రాణి, రోరర్, రాకెట్ అనే 4 స్ట్రీమ్స్ ఇవి. నేను ఫ్రెండ్స్ రిషికేశ రాజు. ఎవరైతే మీరు సబ్స్క్రైబ్ చేయలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ రకంగా మీరు వీడియోస్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మనము ఫ్యూచర్లో ఇంకా సరికొత్త వీడియోలతో కలుద్దాము. నాకు తెలిసి మీరు అందరూ సబ్స్క్రైబర్స్ అనుకుంటున్నాను. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో మీరు చూస్తున్నారు ఆ యొక్క నేచరు. సో జాగ్ ఫాల్స్ దగ్గర నేచరు, ఆ యొక్క ట్రైన్ మూమెంట్, ట్రైన్ వెళ్ళేది. ఇక్కడ మీరు చూసే ఫాల్స్ వాళ్ళ దగ్గర కూడా ఒక పెద్ద హోటల్ ఉంది, రెస్టారెంట్ ఉంది, హౌసెస్ కూడా ఉన్నాయి. సో అటువైపు కూడా నివసిస్తున్నారు కొంతమంది. మనం చూస్తున్నాం, ఆ పాయల్లో చూస్తున్నాము. సో ఇది సెకండ్ హైయెస్ట్ ప్లంగ్ వాటర్ ఫాల్ ఇండియాలో. సో కర్ణాటకలో అయితే చాలా పెద్దది, చెప్పుకోదగినది, పేరు ఉన్న వాటర్ ఫాల్ ఇది. సో మీరు అదే చూస్తున్నారు ఫ్రెండ్స్, నేచర్ చాలా బాగా అట్రాక్టివ్గా ఉంది. సో మీరు ఇక్కడ ట్రావెల్ చేసేటప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ యొక్క స్నోనే మీకు దగ్గర 10 కిలోమీటర్ రేంజ్లో పడతానే ఉంటుంది. ఇది హైట్లో ఉంటుంది కాబట్టి సో 10 కిలోమీటర్ కవర్ చేస్తుంది స్నో అనేది. సో ఇక్కడికి వెళ్ళడం కూడా కొద్దిగా ఛాలెంజింగ్ టాస్కే. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ జాగ్ ఫాల్స్ దగ్గర ఉన్నాము. ఎవరైతే జాగ్ ఫాల్స్ విజిట్ చేశారో ఇంక చెప్పనవసరం లేదు, మీకు బాగా నచ్చుతుంది. ఇప్పుడు జాగ్ ఫాల్స్ చూసే ప్రయత్నం చేస్తాము. యాక్చువల్గా మనకి సాగర సిటీ, శివమోగా డిస్టిక్, కర్ణాటక. అక్కడి నుంచి మీరు బయలుదేరితే చాలా దగ్గర దూరంలోనే మనకి ఈ యొక్క జాగ్ ఫాల్స్ గుర్తొస్తుంది. దీని ఇంకో పేరు కూడా జెరుసొప్ప అని కూడా అంటారు. అలానే రీసెంట్గా మహాత్మా గాంధీ వాటర్ ఫాల్స్ అని పెట్టారు. మామూలుగా మన ఇండియాలో తీసుకుంటే సెకండ్ హైయెస్ట్ వాటర్ ఫాల్. అంటే 4 పాయలుగా ఎడుచు పడతాయి. రాజా, రాణి, రోరరు అండ్ రాకెట్ అనే 4 పాయలుగా వచ్చి కింద పడతాయి. అంటే ఇది దేనికి బాగా ప్రసిద్ధి అంటే, మామూలుగా మీరు చూస్తే డైరెక్ట్గా వాటర్ డ్రాప్ అయిపోయి పడే వాటర్ ఫాల్ అన్నమాట. సో కర్ణాటకలో సెకండ్ ప్లేసు, ప్రపంచంలో చూసుకుంటే 13th ప్లేస్ లాగా ఉంది. సో మనకి చాలా బాగా పిలిగ్రిమ్ ప్లేస్ ఇది. ఎవరైతే వాటర్ ఫాల్స్ ఎంజాయ్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఇది మంచి పిలిగ్రిమ్ ప్లేస్. మీరు చూడొచ్చు చూస్తున్నారు అక్కడ 3 వస్తున్నాయి. మీరు మొత్తం 4 పాయలు ఇక్కడ పడతాయి. డైరెక్ట్గా రాక్స్ మీద పడకుండా డైరెక్ట్గా భూమి మీద పడతాయి. సో అవి మనం ఇక్కడ చూస్తున్నాము. ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. మీరు చూస్తున్నారు కదా స్నో, ఇది మెయిన్ అట్రాక్షన్. బాగా జుట్టుతో తడిసిపోతుంది, అంత బాగా స్నో ఉంటుంది ఇక్కడ. మీరు నాకు తెలిసి రెయిన్ కోట్ లేకపోతే దానికి సంబంధించిన డ్రెస్ వేసుకోవడం మంచిది. ఎవరైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళైతే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. సో ఎందుకంటే కంటిన్యూగా ఈ స్నో పడతానే ఉంటుంది. సో తల అయితే పూర్తిగా తడిపోతుంది. సో ఆ రకంగా హెల్త్ ప్రికాషన్స్ తీసుకోండి. మనం అవే జాగ్ ఫాల్స్ చూస్తున్నాము. సో చాలా ఎత్తైన ప్లేసు, పైనుంచి వాటర్ పడుతూ ఉంటుంది. జాగ్ ఫాల్స్ చూసేదానికి వచ్చాము. ఈ జాగ్ ఫాల్స్ హైట్ వచ్చి 830 ఫీటు, అలానే 253 మీటర్స్ హైట్ ఉంటుంది. మీరు చూస్తే ఇక్కడ వాటర్ ఫాల్స్ డైరెక్ట్గా పడతాయి, రాక్స్ నుంచి రాకుండా. ఇలా 4 చీలికలుగా వచ్చి కలుస్తాయి. ఒకటి వచ్చి రాణి, ఇంకోటి రాజా, ఇంకోటి రోరర్ అండ్ ఇంకోటి రాకెట్.
సో మీరు చూస్తున్న బ్యాక్గ్రౌండ్ విజువల్స్ చూస్తున్నారు. ఇది వచ్చి మామూలుగా దీనికి చాలా పేర్లే ఉన్నాయి. గేరుసొప్ప ఆ విధంగా. అలానే జొగడ గుండి అనే వాటర్ ఫాల్ కూడా పేరు ఉంది. మెయిన్ వచ్చి జాగ్ ఫాల్స్ అంటాము. రీసెంట్గా దీనికి మహాత్మా గాంధీ వాటర్ ఫాల్స్ కూడా వచ్చారు. ఈ సాగర్ సిటీకి చాలా తక్కువ దూరంలో ఉంటుంది, కర్ణాటకలో ఉంటుంది. అదేంటి ఈ యొక్క జాగ్ ఫాల్స్ యొక్క ఒక ముఖ్యమైన ప్రత్యేకతలు. ఇంకొక విషయము, ఈ జాగు వాటర్ ఫాల్స్ మనం ఆల్రెడీ అనుకున్నట్టు జొగడ గుండి అని ఇంకో పేరు. అలానే ఇది మనం చూస్తే 253 మీటర్ల హైట్ గల వాటర్ ఫాల్స్. ఈ జాగ్ ఫాల్స్ మనకి తరావతి అనే రివర్ పైన ఇది వర్క్ అవుతూ ఉంటుంది. మనం చూసే ఈ యొక్క నేచర్ ప్లేసెస్లో ఈ జాగ్ ఫాల్స్ కూడా ఒకటి. సో మీరు చూస్తున్నారు అక్కడ దృశ్యాలు. సో అక్కడ ఒక్కొక్కసారి బాగా కమ్ముకునేస్తాయి, ఈ స్నో కమ్ముకునేస్తుంది, అప్పుడు చూడలేము. మీరు బ్యాక్గ్రౌండ్ విజువల్స్లో కూడా మీరు చాలా బాగా చూస్తున్నారు. సో ఈ జాగ్ ఫాల్స్ నేచర్ ఫామ్డ్ వాటర్ ఫాల్స్ కర్ణాటకలో ఉంది. యూత్ ఇలాంటి వాటర్ ఫాల్స్ వస్తారు కదా, ఆ రకంగా ఇది.